విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటవుతున్న రైల్వే జోన్ విషయంలో కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజల ఆశలను వమ్ము చేస్తుందని వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వాల్తేరు డివిజన్కు ఏటా 2250 కోట్ల ఆదాయాన్నిచ్చే కేకే లైన్ను ఒడిశాలో కలుపుతుంటే నోరు మెదపలేని చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రైల్వే జోన్ కోసం పోరాడి జైలు శిక్ష పడినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, కేకే లైన్ను విశాఖ జోన్లో చేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా గాలికి వదిలేశారు. పోలవరం ప్రాజెక్టు ఒక ఏటీఎంలా వాడుకున్నారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు గురించి ప్రస్తావించేటువంటి నాదుడే లేడు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రత్యేక ప్యాకేజీ కోసం, అమరావతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కోసం వాటన్నిటిని కూడా తాకట్టు పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని దాదాపు 4 దశాబ్దాల కల అయినటువంటి విశాఖపట్నం రైల్వే జోన్ తెన్నేటి విశ్వనాథం గారు మొదలుపెట్టినటువంటి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీని నెరవేర్చాలని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మద్దతుతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు దీక్ష చేపట్టినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అప్పుడు అక్రమంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నా మీద అటెంప్ట్ టు సూసైడ్ కింద కేసు బనాయించి క్రైమ్ రిజిస్టర్ చేసి దాదాపు 10 సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగేటువంటి కార్యక్రమం చేశారు. అయినప్పటికీ ప్రజాపక్షం కోసం, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్ష కోసం ఆ పోరాటాన్ని చేశాం. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం, దేనికన్నా మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని చెప్పాం. ఆ రోజు పోరాటం కారణంగానే 2018లో ఎన్నికల ప్రచారం కోసం వచ్చినటువంటి ఆనాటి ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్నటువంటి ప్రకటన చేశారు. 2019లో మేము అధికారంలోకి వచ్చాం. వచ్చినటువంటి 6 నెలల్లో కరోనాను ఎదుర్కొన్నాం. తర్వాత పరిస్థితులన్నీ సద్దుమరిగిన తర్వాత కేంద్రం